50 ఇయర్స్ ముసలావిడ రోజు రోజా పువ్వులు అమ్ముతూ ఉంటుంది. అలా ఒకరోజు 40 ఇయర్స్ వయసు గల ఒక వ్యక్తికి ఒక రోజుని అమ్మింది. అతను ఆ రోజుని దేవుడి గుడిలో విగ్రహానికి పెడతారు. ఆ రోజు విగ్రహం నుంచి కింద పడినప్పుడు 30 ఇయర్స్ మహిళ ఒక ఆవిడ దేవుడి ప్రసాదంలా భావించి తన జడలో పెట్టుకుంటుంది. అలా ఆవిడ పూజ అయిపోయాక ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ రోజు రోడ్డు మీద పడింది. దాన్ని 20 ఇయర్స్ గల ఒక యువకుడు తన ప్రేయసికిచ్చి మెప్పించాడు. ఆ ప్రేయసి రోజుని తన నోట్బుక్లో పెట్టుకుంది. కానీ తన 10 ఇయర్స్ తమ్ముడు ఆ బుక్ని అనుకోకుండా తీసుకెళ్లిపోయాడు. క్లాస్ రూమ్లో బుక్ ఓపెన్ చేశాక రోజుని చూశాడు. దాన్ని వాడు ఆకతాయితనంగా చింపేశాడు. చిరిగిపోయిన రోజా రెక్కలను కిటికీ నుంచి విసిరాడు. అవి ఎగురుతూ ఒక చనిపోయిన శవంపై పడ్డాయి. 5 రెక్కలు గల రోజా పువ్వు ఒకే రోజు 5 వయసు గల వ్యక్తులతో ప్రయాణం చేసింది. 10 ఇయర్స్ వాడికి రోజుని చింపితే ఆనందం, 20 ఇయర్స్ వాడికి రోజుని తన ప్రేయసికిస్తే ఆనందం, 30 ఇయర్స్ మహిళకి రోజుని పెట్టుకుంటే ఆశీర్వాదం, 40 ఇయర్స్ వ్యక్తికి రోజుని దేవుడికి పెడితే ధైర్యం, 50 ఇయర్స్ ముసలావిడి రోజెస్ని అమ్మితే సంపాదన, చనిపోయిన వాడి శరీరాన్ని కూడా వేలంకారమే. రోజా పువ్వు పుట్టుక దానికి విలువ ఇవ్వకపోవచ్చు, కానీ దాని ప్రయాణం ఎంతో మందికి వెలుగునిచ్చింది. అలాగే నీ ప్రయాణం ఎందరికో వెలుగు ఇవ్వాలి.